నేను మీ మునిప్రియాని ఈరోజైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నచ్చితేనే వినండి, అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే ఇది చాలామందికి సింక్ అవుతుంది, సూట్ అవుతుంది, ఫేస్ చేస్తుంటారని ఒక విధిలో నేను చెప్తున్నాను. ఒక చిన్న కథ అండి, ఓపికగా వినండి, చాలా బాగుంటుంది. అయితే ఒక అరటి చెట్టు ఉందంటండి. ఆ అరటి చెట్టుకి ఫుల్గా ఆయిల్ పూస్తున్నారంట. కాకపోతే పైన ఒక డైమండ్ ఉందంట. ఆ డైమండ్ని ఎక్కి తీసుకొచ్చుకోవాలంట, కానీ మనుషులు కదంట. కప్పలు ఆ డైమండ్ని తీసుకురావాలని ఒక రాజు చెప్పాడంట. సో చాలా కప్పలు ఎక్కడానికి ప్రయత్నించాయంట, అలా డైమండ్ తీసుకురావాలని చాలా కప్పలు ఎక్కుతున్నాయంట. కాకపోతే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే అరటి చెట్టుకి ఆయిల్ పూస్తున్నారండి. సో అన్ని కప్పలు మ్యాక్సిమం ఎక్కడానికి చాలా ట్రై చేస్తున్నాయంట. పక్కనున్న వాళ్ళందరూ అవి పిచ్చి కాకపోతే అంత ఆయిల్ పూసినారు, పైగా అది అరటి మాను చాలా జారుతుంది, ఎలా ఎక్కతాయి, ఎలా డైమండ్ తీసుకొస్తాయి, ఎంత అపోహ, ఇది కుదరదు, ఇది తీసుకురాలేవు అని చాలా అంటున్నారంట. ఎక్కే కప్పలకు కూడా అవును ఇలా అనేది నిజమే కదా, అంత ఆయిల్ పూసినారు, ఆ డైమండ్ మనం ఎలా తీసుకొస్తామని ఎక్కాలి అనుకున్న కప్పలు కూడా చాలా కప్పల వరకు అయితే కిందకి దిగేసాయంట. కానీ అందుట్లో ఒక కప్ప అయితే మాత్రం పైకి వెళ్ళిందంట, తన గమ్యాన్ని చేరుకునిందంట, డైమండ్ అయితే తీసుకునిందంట. బికాస్ అది చెవిటిది. సో పక్కనున్న వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తన గమ్యాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకొని అది డైమండ్ కోసం వెళ్ళింది. మనం కూడా అంతే అండి. ఏదైనా పని చేయాలి అని మనం అనుకున్నప్పుడు మన పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళు 10 అన్నా 20 అన్నా 30 అన్నా ఆపడానికి ఎలా ప్రయత్నించినా మనం అనుకున్న గమ్యాన్ని చేరడానికి మన దృష్టితోనే పోవాలి, కానీ పక్కన వాటిని పట్టించుకొని పోలేమేమో చేయలేమేమో అన్న బ్యాక్ స్టెప్ అయితే వేయద్దు. సో ఆ కప్ప ఎలా అయితే మూగది, చెవుటిది, గుడ్డుది అన్నట్లు వెళ్ళిందో, మనం ఒక పని చేయాలంటే, మనం సక్సీడ్ అవ్వాలంటే, సో మనం కూడా పక్కన వాళ్ళు చెప్పేటప్పుడు మనం చెవిటి వాళ్ళం, ఏదైనా చూపించినప్పుడు మనం గుడ్డి వాళ్ళం, ఏదైనా వాళ్ళకి మనకు చెప్పాలనుకుంటే మనం మూగవాళ్ళం అన్నట్లు ఫీల్ అయితే మన గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం. ఇది ఈరోజు స్టోరీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.